పేదవారిని ఆదుకోవాలనే ప్రజాపాలన తీసుకొచ్చామన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మ్యూజిక్ డైరెక్టర్ వందేమాతరం శ్రీనివాస్తో మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సిఎస్ శాంతికుమారి, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. శాసనసభాధిపతి స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు ఈరోజు లాంఛనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని, ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడానికి విచ్చేసినారు. వందే మాతరం శ్రీనివాస్ గారి కల్చరల్ ప్రోగ్రామ్స్ తోటి ప్రారంభమయ్యే ఈ వేడుక రేపు ఎల్లుండి ఘనంగా ఇంకా కార్యక్రమాలు అనేకంగా జరిగేటువంటి ఈ వేదికను యావత్ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా జంట నగరాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. ఈ వేడుక గత సంవత్సర కాలంగా ప్రజాస్వామ్యయుతంగా మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నికైన ఈ ప్రభుత్వం రైతాంగానికి, విద్యార్థులకు, నిరుద్యోగులకు దాదాపు 55,000 ఉద్యోగాలు ఇచ్చి అనేక రకాల కార్యక్రమాలు చేసినటువంటి అంశాలను నెమరు వేసుకుంటూ భవిష్యత్తు కార్యాచరణను చూపెట్టడానికి ఏర్పరిచి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అందరినీ మమేకం చేసి భాగస్వాములు చేసే కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం తెచ్చుకున్న ప్రభుత్వం ఇది. మీరందరూ ఏరి కోరి తెచ్చుకున్న ప్రభుత్వం, మీరందరూ ఏరి కోరి తెచ్చుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడాదిగా ఒక దిక్కు అభివృద్ధి కార్యక్రమాలు, ఒక దిక్కు సంక్షేమ కార్యక్రమాలను చేసుకుంటూ పెద్ద ఎత్తున ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమం, ప్రజాపాలన కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేస్తుండడము, మరి నేను కూడా యాజ్ స్పీకర్గా ఈరోజు వీడికి రావడము, ఇవన్నీ చూడడము నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయం కానీ, ఆర్థిక సంక్షోభం కానీ మనకు తెలియంది కాదు. మరి దాంట్లోకి వెళ్ళి మెల్లమెల్లగా బయటపడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని విధాల అందరినీ ఆదుకునాలనే ఉద్దేశంతో ప్రజాపాలనను మీ ముందుకు తీసుకొని వచ్చి మరి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.